స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే ఒక టాపిక్ ఏంటంటే డిఫాల్ట్ లోడింగ్ ఆపరేషన్. టాపిక్ ఎంతయ్యే ముందు ఇంకొక మనవి, ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చేసి ఉంటే అక్కడ మీరు ఒకసారి చేయాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీరు ఆ టాపిక్ లేదా సబ్జెక్ట్ అంతవరకే నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. మిగతా టాపిక్ మీకు అర్థం కాదు, మీకు తెలియదు. అంటే హాఫ్ నాలెడ్జ్, దీనివల్ల టైం వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి చివరి వరకు చూసినట్లయితే, చూసి 1-2 సార్లు చూసి దాంట్లో ఉంటే ఉన్న మ్యాటర్ ఉన్నట్లయితే దాని ప్రకారం టాలీ ట్రైన్లో ప్రాక్టీస్ కనీసం 3-4 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఆ టాపిక్ కి సంబంధించి ఎక్స్పోర్ట్ నాలెడ్జ్ ని పొందుతారు. ప్రతిరోజు చేస్తూ ఉంటారు వరకు ఎక్స్పోర్ట్ నాలెడ్జ్ ని పొందుతారు. మన కాలేజీకి వెళ్ళినప్పుడు మన కాలేజీలో మనం 2-3 అవర్స్ 4 అవర్స్ ఇలా మనం స్పెండ్ చేస్తాం కదా. ఇప్పుడు మనం నేర్చుకోండి ప్రొఫెషనల్ కోర్స్, ఇది టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్, ఈ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అన్నమాట ఇది. కాబట్టి దీనికి కూడా అలాగే టైం స్పెండ్ చేయాలి. కనీసం ప్రతి ఒక్క వీడియో ఒక 40-50 మినిట్స్ ఉంటుంది, లేదన్నా మ్యాక్సిమం 1 అవర్ లోపలే ఉంటుంది. మరి అంత టైం స్పెండ్ చేయాలి, చేసి మనం ఫుల్ నాలెడ్జ్ ని పొందాలి. ఎందుకంటే ఈ యొక్క టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనేది ఇది మనకి మన కెరీర్ కి అలాగే మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్, మన కెరీర్ కి. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూసి పూర్తి ఎక్స్పోర్ట్ నాలెడ్జ్ ని పొందండి. చివరి వరకు చూసిన తర్వాత వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. దానివల్ల చాలా మంది ఈ టాపిక్ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. టాపిక్ మొత్తం టాపిక్ అయితే చూడండి. ఇప్పుడు మనం కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం దాన్ని సెట్టింగ్ చేసి కొనేస్తాం, కంపెనీ క్రియేట్ చేస్తాం, టాలీని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత టాలీలో ఏముండదు మనకు, మామూలుగా టాలీ సెలెక్ట్ కంపెనీ పేజ్ డేటాబేస్ కంపెనీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మన టాలీ ప్రైమ్ ఇస్తున్నటువంటి పాత్ చూపిస్తుందంటే అక్కడ ఎటువంటి కంపెనీలు ఉండవు. సో మొట్టమొదటి మనం కంపెనీని క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసింది మేము నేర్చుకున్నాం, మనం కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి చెప్పి నేర్చుకున్నాం. సో ఆ కంపెనీని క్రియేట్ చేసిన ఫస్ట్ టైం కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత మనం కంపెనీని క్రియేట్ చేస్తాం. అలాగే ఒకటిగా చాలా కంపెనీలు క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసినప్పుడు చూడండి ఇక్కడ, సో ఒకటి కంటే ఎక్కువ ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసినప్పుడే మనం క్రియేట్ చేసిన వెంటనే సో ఇక్కడ కంపెనీకి వచ్చి కంపెనీలో ఒక ఐడి నంబర్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్. ప్రతి కంపెనీకి ఒక ఐడి నంబర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. మన టాలీ ప్రైమ్ లో 6 డిజిట్స్ అంటే 6 డిజిట్స్ నంబరు జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ 1 lakh తో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీకి నంబర్ 1 lakh ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి ఈ విధంగా కంపెనీ స్టేట్ అయితే ఇక్కడ చూడండి, కంపెనీ పాత్ ఉంటుంది. పాత్ అంటే పాత్ లేదా కంపెనీ నేము, నంబరు, పీరియడ్ ఉంటుంది. ఈ విధంగా నంబర్ మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా కంపెనీ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఆ కంపెనీ ఈ సెలెక్ట్ కంపెనీ పేజ్ అంటాం, దీన్ని సెలెక్ట్ కంపెనీ పేజ్ అంటాం. దీన్నే డేటా ఫోల్డర్ లేదా డేటాబేస్ అన్నా డేటా ఫోల్డర్ అన్నా సెలెక్ట్ కంపెనీ పేజ్ అన్నా ఒకటే, మన కంపెనీ మొత్తం లిస్టు ఇక్కడ ఉంటుంది. సో వీటిలో మనం మనకి ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసినట్లయితే అప్పుడు గేట్వే ఆఫ్ టాలీ దగ్గరికి మనం సెలెక్ట్ చేసిన కంపెనీ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం చేసే వర్క్ అంతా ఆ కంపెనీలో సేవ్ అవుతుంది. అంటే మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం చేయాలన్న ఈరోజు ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని
ఎంటర్ చేసినట్లయితే ఆ కంపెనీ గేట్ ఆఫ్ ట్యాలీలో లోడ్ అవుతుంది. మనం గేట్ ఆఫ్ ట్యాలీలో నుంచి ఆ కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి. ఆ కంపెనీలోకి ఎంటర్ అవ్వాలి. గేట్ ఇది. ఆ కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ కంపెనీలో మనం ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ అంతా చేస్తాం. ఎంట్రీ వేస్తాం. మనం ఎంట్రీ అంతా రికార్డ్ చేస్తాం ట్రాన్సాక్షన్స్. సో ఈ విధంగా మనం కంపెనీని గేట్ ఆఫ్ ట్యాలీలోకి ఎలక్ట్ కంపెనీ పేజీ లేదా డేటాబేస్ లో కంపెనీని క్రియేట్ అయిన కంపెనీలు ఇక్కడ లిస్ట్ అవుతాయి. లిస్ట్ ఉంటాయి అన్నమాట. లిస్ట్ నంబర్లు. కానీ ఈ నంబర్లు 1 lakh తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ 1,01,000, ఆ నెక్స్ట్ కంపెనీ 1,00,000. ఇట్లా ఒక్కొక్క నంబర్ అన్ని సీరియల్ నంబర్లు కంపెనీకి నంబర్స్ క్రియేట్ అవుతాయి. కానీ ఇక్కడ గేట్వే ఆఫ్ ట్యాలీని సెలెక్ట్ కంపెనీ పేజీ డేటాబేస్ లో ఈ నంబర్లు వరుస క్రమంలో కనిపించవు. ఎందుకంటే ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు కంపెనీ పేర్లు మాత్రం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో కనబడతాయి. కంపెనీ నేమ్స్ వచ్చి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో లిస్ట్ అవుతాయి. అందువల్ల మన కంపెనీ నంబర్లు వెనక ఫస్ట్ కంపెనీ ఏ ఉంది అనుకోండి, 0 వస్తుంది. నెక్స్ట్ కంపెనీ వైతో స్టార్ట్ చేసామనుకోండి, సో వై అనే కంపెనీ ఏదో కంపెనీ స్టార్టింగ్ దానికి నంబర్ 2 వస్తుంది. తర్వాత కేతో స్టార్ట్ చేస్తుంది, కే వచ్చి నంబర్ 3 వస్తుంది. తర్వాత బి చేసామనుకోండి, నంబర్ 4 వస్తుంది. సరే ఇట్లా వస్తాయి నంబర్లు. కాబట్టి మనకి ఇక్కడ దీంట్లో ఆల్ఫాబెట్ లో కనిపించినప్పుడు ఆ కంపెనీ నంబర్ వెనక ముందు కరెక్ట్ గా ఒకే సీరియల్ కనుక సీరియల్ వస్తాయి. కానీ ఆల్ఫాబెట్ ఏ తర్వాత ఎక్స్ వై వచ్చింది, వై తర్వాత అంటే వై నంబర్ కి 2 వచ్చింది. అట్లా డిస్ప్లే చేసేటప్పుడు వై లాస్ట్ లో ఉంటుంది, బి ముందు ఉంటుంది, ఏ ముందు ఉంటుంది. కాబట్టి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మా డిస్ప్లే చేసినందువల్ల నేమ్స్ నంబర్స్ అన్ని వెనక ముందు అవుతాయి. ఇంకా నంబర్స్ మాత్రం ప్రతి కంపెనీకి ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేయండి 1 lakh ఉంది. నెక్స్ట్ కంపెనీ క్రియేట్ చేయండి ఖచ్చితంగా 1 lakh 1 ఉంటుంది. నెక్స్ట్ 1 lakh ఈ విధంగా కంపెనీస్ క్రియేట్ అవుతాయి. సరేనా? సో క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి కావాల్సిన కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తే ఇక్కడ మనకి కంపెనీ లోడ్ అవుతుంది కదా. అప్పుడు మనం చేస్తాం. కానీ అలాంటప్పుడు ఆ లోడ్ కావడం అనే దానికి బై డిఫాల్ట్ ఉంటుంది. కంపెనీ మనం ఎప్పుడైతే ఈ విధంగా మనం ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేసినప్పుడు కానీ చూడండి ఈ విధంగా టాలీ ఓపెన్ చేస్తే ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ కంపెనీ ఆ కంపెనీ తర్వాత ఎన్ని కంపెనీలు క్రియేట్ చేసినా ఫస్ట్ నంబర్ 1 ఫస్ట్ కంపెనీ 1 lakh నంబర్. ఆ 1 lakh నంబర్ ఉండే కంపెనీ ఫస్ట్ మనం క్రియేట్ చేస్తాం. వెంటనే దాన్ని మనం సెలెక్ట్ కంపెనీలో సెలెక్ట్ చేసుకోకపోయినా అది క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా గేట్వే ఆఫ్ ట్యాలీలో ఆ కంపెనీ లోడ్ అయిపోతుంది. ఏ కంపెనీ ఫస్ట్ మనం క్రియేట్ చేసినటువంటి 1 lakh అనే కంపెనీ లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అలా మనం ఎన్ని కంపెనీలు తయారు చేసినా సరే ఎప్పుడైతే మనం ఈ యొక్క టాలీని స్టార్ట్ చేస్తామో అంటే ఓపెన్ చేస్తామో టాలీని స్టార్ట్ చేసినప్పుడు అదేంటి బై డిఫాల్ట్ ఫస్ట్ కంపెనీ ఏంటి 1 lakh కంపెనీ నంబర్. దీన్ని చూడాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్షన్ అవును కదా. కంట్రోల్ ఆఫ్ F3 నొక్కినట్లయితే షట్ డౌన్ ఆ కంపెనీని ఇక్కడ షట్ చేయడానికి. అప్పటికి ఎన్ని ఉన్నాయో ఇక్కడ గేట్వే ఆఫ్ ట్యాలీ ఎన్ని సెలెక్ట్ అయ్యి ఉన్నాయో అంటే ఎన్ని లోడ్ అయ్యి ఉన్నాయో డేటాబేస్ లో మొత్తం ఉంటాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నవే ఉంటాయి, లోడ్ అవుతాయి. ఆ లోడ్ అయిన కంపెనీలు మాత్రమే ఉంటాయి. ఆ కంపెనీ డిజిటల్ కనబడుతుంది. చూడండి 1 lakh. సో 1 lakh కంపెనీ. సో మనం ఫస్ట్ చేసే కంపెనీ చేసేస్తే వెంటనే ఆ కంపెనీ డైరెక్ట్ గా లోడ్ అయిపోతుంది. డేటాబేస్ లో ఉంటుంది. డేటాబేస్ లో ఇక్కడ అన్ని కంపెనీలు ఉంటాయి. కానీ అక్కడ కంపెనీలు అలాగే ఉంటాయి. వర్క్ చేసేది ఇక్కడ లోడ్ కావాలి. వర్క్ చేయాలంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఫస్ట్ క్రియేట్ చేసిన కంపెనీ ఆటోమేటిక్ గా లోడ్ అవుతుంది ఫస్ట్ కంపెనీ. తర్వాత ఎన్ని కంపెనీలు క్రియేట్ చేసినా ఆ కంపెనీలంతా ఈ యొక్క డేటాబేస్ లేదా సెలెక్ట్ కంపెనీ పేరులో అన్ని లిస్ట్ అవుతాయి. కానీ అన్ని లిస్ట్ అయి ఉంటాయి. కానీ నువ్వు కంపెనీ టాలీని స్టార్ట్ చేసినట్టు బై డిఫాల్ట్ మన ఫస్ట్ కంపెనీ 0 అంటే 1 lakh నెంబర్ ఉంది. ఆ కంపెనీ బై డిఫాల్ట్ లోడ్ అవుతుంది ఖచ్చితంగా. అది ప్రోగ్రామ్ అలా ఉంది. బై డిఫాల్ట్ లోడ్ అవుతుంది. మనం ఆ కంపెనీ కాకుండా బై డిఫాల్ట్ వేరే కంపెనీ కావాలనుకున్నా మనం ఆ కంపెనీ ఎక్కువ వర్క్ చేయం. మనం వర్క్ చేసే కంపెనీ వేరే ఇంకో కంపెనీ వేరే ఏదన్నా కంపెనీలో మనం ఎక్కువ వర్క్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం డేటాబేస్ ఓపెన్ కావడంతో మనకు మామూలుగా ఈ డేటాబేస్ నుంచి సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చేసాం. ఈ కంపెనీ కాదు, మనకి వేరే కంపెనీ కావాలనుకో మళ్ళీ మనం డేటాబేస్ లో పోవాలంటే మనం అప్డేట్ చేయాలంటే మళ్ళీ మనం ముందు నేర్చుకోవడం ఆల్ట్ F3 ఉంటే సెలెక్ట్ కంపెనీ. ఆల్ట్ F3 ఎక్కడ కూడా ఉంటుంది చూడండి.
చూడండి ఇక్కడ దీంట్లో ఉంటుంది కేలో చూడండి సెలెక్ట్ ఆల్ F3 అలాగే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ కంపెనీ ఉంది ఒక యారో మనం క్లిక్ చేస్తే చూడండి F3 ఆల్ F3 కంట్రోల్ F3 సరేనా చూడండి ఆల్ F3 సెలెక్ట్ కంపెనీ ఇట్లా సెలెక్ట్ కంపెనీ ఉంటుంది సార్ మనకి ఉన్నాం అనుకోండి సెలెక్ట్ కంపెనీ కాదంటే ఆల్ F3 ఆల్ టు F3 క్లిక్ చేస్తే సెలెక్ట్ కంపెనీకి వెళ్తాం అక్కడికి వెళ్ళాలి అక్కడ వెళ్ళి మళ్ళీ కంపెనీ మనం ఎక్కువ వర్క్ చేసే కంపెనీ సెలెక్ట్ చేసుకొని సో ఇది అనుకోండి ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకొని అది పైకి వస్తుంది కదా దీంట్లో వర్క్ చేయాలి అలా కాకుండా మనకి అది స్టార్ట్ చేసిన వెంటనే మనం ఎక్కువ చేసే కంపెనీలో అది లోడ్ కావాలి అది కాకుండా మనం డైలీ 2-3 కంపెనీలు ఉంటాయి ఆ 2-3 కంపెనీలు లోడ్ కావాలి డైరెక్ట్ గా మనం గేట్వే మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాం మళ్ళా సెలెక్ట్ కంపెనీ పెట్టి ఇంకొక కంపెనీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆల్ F3 సెలెక్ట్ కంపెనీ మళ్ళీ కంపెనీని ఇట్లా ఎన్నిసార్లు సెలెక్ట్ చేసుకుంటున్నా ఒకేసారి మనం చేసే కంపెనీ వర్క్ ఎక్కువ చేసే కంపెనీ అవన్నీ ఒకేసారి లోడ్ కావాలని సో కంపెనీ బై డిఫాల్ట్ లోడ్ అవుతుంది అలా కాకుండా ఇంకా ఆ కంపెనీ కాకుండా మార్చి వేరే కంపెనీ డిఫాల్ట్ ఒకటే కంపెనీ లోడ్ కావాలన్నా వేరే కంపెనీ లేదు 2-3 కంపెనీలు లోడ్ కావాలన్నా అలా కాదు అసలు ఏ కంపెనీ లోడ్ కావు డిఫాల్ట్ లోడ్ కాకుండా డైరెక్ట్ గా గేట్వే ఆఫ్ కన్వీనియన్స్ ఈ సెలెక్ట్ కంపెనీ ఇదే పేజీ ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయితే దీంట్లో మనకు కావాల్సిన సగం కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాం సో బై డిఫాల్ట్ అది ఫస్ట్ కంపెనీ 1 lakh నెంబర్ ఏదో ఆ 1 lakh లేదనుకోండి కంపెనీ మనం తర్వాత డిలీట్ చేసాం లేదు అప్పుడు 1 lakh 2 వెళ్తుంది లేకపోతే ఏది లోడ్ కాదు 1 lakh కంపెనీ తీసేసాం అప్పుడు ఏది లోడ్ కాదు కంపెనీ సరే మనం మారిస్తే తప్ప 1 lakh ఉంది 1 lakh 1 మార్చింటే అప్పుడు అది లోడ్ ఉంది మనం ఏం మార్చకపోతే 1 lakh ఉంది ఆ కంపెనీ డిలీట్ చేసేసాం ఆ కంపెనీ లేకపోతే అది ఏది లోడ్ కాదు సో ఒక కంపెనీ లోడ్ అయ్యారు అదే కంపెనీ లోడ్ అయ్యారు ఆ కంపెనీ కాకుండా వేరే కంపెనీ బై డిఫాల్ట్ లోడ్ కావాలి లేదు ఒక కంపెనీ కాకుండా 2-3 కంపెనీలు లోడ్ కావాలి అలా లేదు అసలు ఏ కంపెనీ లోడ్ కావచ్చు ఏది కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు ఏది కావాలన్నా మనం సెట్ చేసుకోవచ్చు ఎలా చేయాలి అంటే డిఫాల్ట్ లోడింగ్ ఆఫ్ ఏ కంపెనీ డిఫాల్ట్ గా లోడ్ కావాలన్నా వద్దా లోడ్ కావాలంటే ఏ కంపెనీ కావాలా అది ఉంటుంది డిఫాల్ట్ అది కాకుండా వేరే కంపెనీ కావాలన్నా ఎక్కువ కంపెనీ కావాలన్నా అసలు డిఫాల్ట్ గా లోడ్ కావద్దా అదే తీసుకుంటే దీన్ని మనం ఈ టాలీ ప్రైమ్ లోనే ఒక దగ్గర లేదంటే బయటికి ఒక దగ్గర మనం 2 దగ్గర దీన్ని సెట్ చేయొచ్చు అంటే ఈ కంపెనీ క్రియేట్ అయిన కంపెనీ యొక్క డేటా ఉంటుంది అక్కడ కంపెనీ డేటా అంటే కంపెనీ ఫైల్స్ ఉంటాయి ఆ కంపెనీ ఫైల్స్ లో మనం చేంజ్ చేయొచ్చు ఇక్కడ కానీ కంపెనీ ఫైల్స్ మొత్తం ఈ కంపెనీ వచ్చే రకరకాల ప్రోగ్రామ్ ఫైల్స్ ఉంటాయి కదా ఆ కంపెనీ ప్రోగ్రామ్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మనం ట్రై చేయాలి ఆ ప్రోగ్రామ్ ఫైల్స్ అంటే ఏ లేదు మన కంపెనీ చూడండి డ్రైవ్ ఉంది ఇక్కడ ఈ ఫోల్డర్ లో ఈ కంపెనీ ఇది F డ్రైవ్ లో ఉంది టాలీ డ్రైవ్ 5.1 కానీ అక్కడికి వెళ్ళి ఈ కంపెనీ ఫోల్డర్ దాంట్లో ఫైల్స్ చాలా ఉంటాయి ఆ ఫైల్స్ లో మనం మార్పు చేయాలి ఇక్కడే చేయొచ్చు మనం కానీ మనం అక్కడ కంపెనీ ఫైల్స్ లో మార్చినా ఆటోమేటిక్ గా దీంతో మారిపోతుంది ఇంత మార్పు చేసిన ఆటోమేటిక్ మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ తోటి ఇది ఎట్లా వచ్చింది అని ఇది వచ్చి 1 lakh కదా కంపెనీ ఇది 1 lakh ఈ కంపెనీ డిఫాల్ట్ ఎలా లోడ్ అవుతుంది అంటే చూడండి ఇక్కడ బై డిఫాల్ట్ ఆ కంపెనీని సెలెక్ట్ అయ్యి ఉంటుంది డిఫాల్ట్ గా లోడ్ కంపెనీ ఎలా అంటే చూడండి F1 హెల్ప్ చేస్తే సెట్టింగ్స్ అని ఉంటుంది సెట్టింగ్స్ చేస్తే ఎప్పుడు ఇది లోడ్ అయ్యేది కంపెనీ ఎప్పుడు టాలీ స్టార్ట్ అయ్యేటప్పుడు టాలీ మనం ఓపెన్ చేసిన వెంటనే కాబట్టి స్టార్ట్అప్ అంటే స్టార్టింగ్ అప్పుడు ఈ స్టార్టింగ్ లో చూడండి కదా లోడ్ కంపెనీ అండ్ స్టార్ట్అప్ ఎస్ అని ఉంది వద్దంటే దాన్ని టైప్ చేస్తే రాదు ఎంటర్ చేస్తే లో అవుతుంది మళ్ళీ ఎంటర్ చేస్తే అది ఎస్ అని ఉంటుంది తర్వాత స్పేస్ బార్ మనం యారో ఇదే కదా కిందకి రావాలంటే డౌన్ యారో నొక్కితే చూడండి ఇక్కడ ఎస్ అని ఉంది సెలెక్ట్ డిఫాల్ట్ గా లోడ్ కావాలి చూడండి కంపెనీస్ టు లోడ్ ఏ కంపెనీ లోడ్ కావాలని కింద ఒక్కటి సెలెక్ట్ అయి ఉంది అందుకని ఒక్కటే లోడ్ అవుతుంది ఎంటర్ చేస్తే చూడండి నంబర్ 1 0 1 lakh 0 1 lakh ఉంది కదా ఆ 1 lakh ఫైలు కంపెనీస్ టు లోడ్ ఆన్ స్టార్ట్అప్ ఆ ఒక కంపెనీ లోడ్ అయ్యింది కాబట్టి మనకి యాక్సెప్ట్ చేస్తే చూడండి అందువల్ల యాక్సెప్ట్ చేయడంతో దానివల్ల మన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఈ కంపెనీ లోడ్ అవుతుంది బై డిఫాల్ట్ లోడ్ అయిపోతుంది ఇదే ఇంకో ఎక్కడైతే చూడండి ఇక్కడ
మన యొక్క రెండు రకాలుగా వెళ్ళొచ్చు ఇక్కడికి మనం. ఎట్లంటే ఇది మనకి ఎక్కడ చూడండి ఎఫ్ డ్రైవ్ లో ఉంది. చూస్తే ఆల్ట్ ఎఫ్ అయితే ఇది వస్తుంది, సెలెక్ట్ అవుతుంది. ఎఫ్ డ్రైవ్ లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా ఈ బెంచ్ ఎఫ్ డ్రైవ్ వేసి ఎఫ్ డ్రైవ్ లో క్లిక్ చేసి యాలీ ప్రైమ్ 5.1 దాన్ని క్లిక్ చేస్తే ఫైల్ ఉండేది ఇక్కడ, అంటే ఫైల్ లొకేషన్ అన్నమాట. ఇది ఏం చేస్తున్నాం మనం, వీటిలోంచి ఎఫ్ డ్రైవ్కి వెళ్ళి ఎఫ్ డ్రైవ్ లో యాలీ ప్రైమ్ 5.1 సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజీ వస్తుంది, సెటప్ పేజీ. దీన్ని ఇంకో రంగా ఎలా చేయొచ్చండి, ఇంకొక రంగా కావాలంటే దీన్ని ఈ డెస్క్టాప్ మీద ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసి ఫైల్ నేమ్ ఓపెన్ ఫైల్ లొకేషన్, అదే ఎఫ్ డ్రైవ్ లో ఉందా టాలీ ప్రైమ్ 5.1 అనేది ఎఫ్ డ్రైవ్ లో ఉంది, అదే ఫైల్ లొకేషన్. అది అక్కడ డైరెక్ట్ గా దాంట్లోకి వెళ్ళి ఫైల్ లొకేషన్ దాన్ని క్లిక్ చేస్తే టాలీ ప్రైమ్ 5.1 వస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అదే ఫైల్ లొకేషన్. లేదు ఇక్కడికి వచ్చి దీని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ లొకేషన్ ఉంది, దీన్ని క్లిక్ చేసినట్లే అదే ఓపెన్ అవుతుంది. లేదు మన దాంట్లో ఉంది, మన దాంట్లో కూడా ఉంది. సో ఇక్కడ మనం దాన్ని మార్పు చేయొచ్చు, ఇక్కడ మార్చొచ్చు, అక్కడ ఎక్కడైనా చూడండి. దీంట్లో దీని కింద ట్యాలీ ఐకాన్ ఉంది కదా అప్లికేషన్, దాని కింద ట్యాలీ అని ఉంది. ట్యాలీ కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే అదే పేజీ ఆ యొక్క ప్రోగ్రామ్ సెట్టింగ్స్ పేజీ ఓపెన్ అయింది. ఈ సెట్టింగ్ పేజ్ లో చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ పైన ఇక్కడ దీని మధ్యలో స్పెసిఫై ద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ టు లోడ్ కావడానికి ఉంటే టు స్టాప్ డిఫాల్ట్ లోడింగ్ ఆఫ్ ద కంపెనీ. డిఫాల్ట్ లోడింగ్ వద్దంటుంటే సెట్ ద ఫాలోయింగ్ లైన్ డిఫాల్ట్ కంపెనీస్ నో, ఫాలోయింగ్ లైన్ నో పెడితే కంపెనీ ఏది లోడ్ కాదు. లేదు ఎస్ పెట్టినట్టయితే కంపెనీస్ లోడ్ అవుతుంది. ఎస్ ఉంటుంది బై డిఫాల్ట్ ప్లస్ నంబర్ 1 కంపెనీ బై డిఫాల్ట్ లోడ్ అయి ఉంటుంది. నంబర్ 1 ఫస్ట్ కంపెనీ అంటే 1 lakh కంపెనీ లోడ్ అయ్యింది. కానీ మనం కావాలంటే దీనివల్ల అక్కడ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎలా తీసుకోవచ్చు, నేను సింపుల్ గా దీన్ని ఎఫ్ డ్రైవ్కి వెళ్ళి ఎఫ్ డ్రైవ్ లో తీసుకుంటే డబుల్ క్లిక్ చేస్తే దీంట్లో చూడండి కన్ఫిగరేషన్ సెట్టింగ్ దాన్ని క్లిక్ చేస్తే అది మనకి ఓపెన్ అవుతుంది. ఇది నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి దీనివల్ల మనకి స్టార్ట్ చేయడం తోటి మనకి ఏమవుతుంది, స్టార్ట్ చేయడం తోటి మనకి ఆ కంపెనీ లోడ్ అవుతుంది. సో ఎక్కడైనా చేయొచ్చు, అక్కడైనా చేయొచ్చు. ఇక్కడ మారిస్తే అక్కడ మారుతుంది, అక్కడ మార్చినా ఇక్కడ మారుతుంది. అలా కాదు మనకి. సపోజ్ చూడండి స్టార్టింగ్ సెట్టింగ్స్కి వెళ్ళాం, స్టార్ట్అప్కి వెళ్ళాం. సో ఎస్ అని ఉంది చూడండి, నంబర్ 1 సెలెక్ట్ అన్నాం. ఇప్పుడు ఒక ఫైల్ సెలెక్ట్ సరేనా. ఇప్పుడు ఈ ఫైల్ కాకుండా ఇంకొకటి కూడా లోడ్ నంబర్ ఉంది, నంబర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చి చూడండి ఆనంద్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నంబర్ 46 ఇది. సో ఇది కూడా మనకు లోడ్ కావాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏబిసి కదా, ఏబిసి ఇక్కడ ఉంటుంది కర్సరు, దాన్ని క్లిక్ చేస్తే కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకుంటాం, ఇది సెలెక్ట్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇంకొకటి కావాలా, సపోజ్ చూడండి బాలాజీ ఫుడ్స్ ప్రైవేట్ ఇది కావాలి, దీన్ని సెలెక్ట్. అట్లా ఏమి కావాలి ఒకటే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు, చేసుకొని ఎండ్ ఆఫ్ లిస్ట్ లో పెడితే ఇంకా వేరే సెలెక్ట్ 3 సెలెక్ట్ అయినాయి. కంట్రోల్ యాక్సెప్ట్ చేసేస్తే ఇది ఓపెన్ లో ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి 3 సెలెక్ట్ చేసుకున్నాం, 3 ఓపెన్ కావాలి కదా, 3 ఓపెన్ కావాలి. సో బయట 3 కంపెనీలు ఓపెన్ అవుతుంది. అలా కాకుండా మనం ఇక్కడ కానీ అక్కడ కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ 3 ఓపెన్ అయింది కదా. బై డిఫాల్ట్ ఇక్కడ వచ్చి ఎఫ్ డ్రైవ్ లో టాలీ ప్రైమ్ 5.1 దీనికి వచ్చి మనం చూసినట్లయితే చూడండి కంపెనీ కన్ఫిగరేషన్ సెట్టింగ్ డబుల్ క్లిక్ చేసినట్లయితే దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో చూసినట్టు చూడండి ఎన్ని తీసుకున్నాము, 3 తీసుకున్నాం. చూడండి 3 నంబర్లు అక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, 3 ఆ 3 ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది, అక్కడికి వెళ్తుంది. ఎక్కడ చెక్ చేసినా దగ్గర అదే మాదిరి ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్ గా ఇక్కడ చేసుకోవచ్చు, లేదా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 3 సెలెక్ట్ అయ్యి, సపోజ్ ఇప్పుడు ఈ రెండింటిని తీసేయాలి, 3 ఉన్నాయి కదా, 3 తీసేయాలనుకో, 3 తీసేయాలి, ఏది సెలెక్ట్ కాకుండా అప్పుడు ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడికి వెళ్ళేసి
సెట్టింగ్స్ స్టార్ట్అప్ తీసుకొని పైదాన్ని లో పెట్టాం అనుకోండి, పైదానికి కాదు దీంట్లో ఏదైనా తీసేయాలి అనుకున్నాం, అన్ని తీసేసాడు లో పెట్టే మొత్తం వీటిల్లో ఒక్కటే ఉంచేసి మిగతావి తీసేయాలి. అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసిన ఈ దగ్గరకు చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ లిస్ట్ ఓకే, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది కూడా బాగుంది అనుకుంటాం, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎండ్ ఆఫ్ లిస్ట్ అన్ని పోయినాయి. ఇప్పుడు బాలాజీ బుక్స్ ఒకటే నంబర్ 7 ఇది ఒకటే ఉంది, యాక్సెప్ట్ చేసేస్తే 1.7 చేస్తాం. ఇప్పుడు దీన్ని వెంటనే రాయదు అంటే అది ఓపెన్ లో ఉంది కదా, ఓపెన్ చేసినప్పుడు బై డిఫాల్ట్ చూడండి బాలాజీ బుక్స్ అదొకటే మనకి లోడ్ అయింది. ఇక్కడ చూసినా మనం ఇక్కడ కూడా అదొక్క నంబరే ఉంటుంది. ఎంప్రైజ్ తీసుకుని చూడండి క్లిక్ చేసి చూసేసి డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంప్రైజ్ లో నంబర్ 7 ఇది ఒక్కటే ఉంది. అక్కడ 2 తీసేసాము, ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. అదే బాగా ఇక్కడ చేయొచ్చు. నేను ఇక్కడ చూసినా సరే ఇక్కడ కానీ చూడండి రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ తీసుకొని ఇది వచ్చేస్తుంది. ఎక్కడైనా సెలెక్ట్ చేసుకుంటే ఎక్కడైనా కనిపిస్తుంది. చూడండి 7 ఉంది. అసలు ఏది ఉంటుంది, ఏది ఉందంటే ఇక్కడ ఎఫ్ఐకి వెళ్ళి క్యాలిఫ్రైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తాం. లేదు రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ అయితే అప్పుడైనా ఇక్కడికి వస్తాం. అప్పుడు దీన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 7 ఉంది కదా, అసలు ఏది వద్దు మనకి బై డిఫాల్ట్ ఉంటుంది. అది ఏది వద్దంటే చూడండి సెట్ టు నో చేసేయాలండి. నో చేసామంటే నో చేసేసి కంట్రోల్ నోట్ ప్యాడ్ కదా, కంట్రోల్ ఎస్. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేసాం, ఇది క్లోజ్ చేసి ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాలెండర్ కూడా మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ సెట్టింగ్స్ లో స్టార్ట్అప్ వెళ్ళినట్లయితే చూడండి ఇది అసలు క్లోజ్ చేయలేదు. ఇంకా మనం ఇది క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే లో పెట్టాం కాబట్టి ఏది లోడ్ కాదు, మనకి ఏది ఒక్కటి కూడా లోడ్ కాదు. చూడండి ఇప్పుడు బాలాజీ బుక్స్ ఒకటి మార్చలేదా చేంజ్ చేసాం. చూద్దాం ఏదో పొరపాటు అయింది. మనం లో పెట్టాం కదా, ఎఫ్ఐలో తీసుకొని దీంట్లో ఇక్కడ దీంట్లో ఇక్కడ మనం ఎస్ ఉంది, మనం లో పెట్టాను. లో పెట్టి యాక్సెప్ట్ చేస్తాం. లో పెట్టి యాక్సెప్ట్ చేయాలి. కంట్రోల్ ఎస్ చేసి దీంట్లో చేస్తాం. చూడండి చూస్తే ఇక్కడ కూడా లో ఉంటుంది, ఇక్కడ కూడా లో ఉంటుంది, ఇక్కడ కూడా చేసాం కాబట్టి ఇక్కడ సెట్టింగ్ అంతే కాదు. స్టార్ట్అప్ వచ్చి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం. క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే ఒకటి లోడ్ కాదు. ఇందువల్ల ఇక్కడ కూడా అది నో అయిపోయింది. అక్కడ నో చేసావు, ఇక్కడ కూడా నో అయి ఉంటుంది. వెళ్ళిపోతుంది పోవాలి. సో స్టార్ట్అప్ ఇక్కడ నో పెట్టామనుకోండి, నో అంటే టైప్ కాదు, ఎంటర్ చేస్తే నో అయిపోతుంది. సో చేంజ్ చేయకూడదు. మళ్ళీ ఎంటర్ చేసాం, యాక్సెప్ట్ చేసేసాం. సో ఇక్కడ వేసాం, నో చేసేస్తే మనం ఇందాక అక్కడ చేసాం కదా, ఇది క్లోజ్ చేయాలి. చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఒక్క కంపెనీ కూడా లోడ్ కాదు. లోడ్ కాకుండా డైరెక్ట్ గా సెలెక్ట్ కంపెనీ చేసింది. ఒక్క కంపెనీ కూడా డిఫాల్ట్ లోడ్ కాలేదు. ఇక్కడ కూడా చేసినప్పుడు ఏం చేయాలంటే గ్యాలీని ఓపెన్ లో ఉండకూడదు. ఓపెన్ లో మారదు. ఓపెన్ లో లేకుంటే 19 ఏముంది అలాగే ఉంటుంది. ఓపెన్ లో లేకుండా దీన్ని క్లోజ్ చేసి అప్పుడు ఇక్కడ మనం చేయాలి. ఎప్పుడైతే దాంట్లో అయితే గ్యాలీలోనే ఓపెన్ లో ఉంటుంది, చేస్తాం. తర్వాత క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే అది ఎఫెక్ట్ అవుతుంది. ఓపెన్ లో ఉంటే ఎఫెక్ట్ కాదు. క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే అది ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని క్లోజ్ చేస్తేనే దీంట్లో కూడా మనం చేసే సెట్టింగ్ ఎఫెక్ట్ అవుతుంది. చూడండి నో ఉంది సార్, నో చేసాం. షుడ్ కంపెనీ నో చేసాం కదా, క్లోజ్ చేస్తే కింద ఒక కంపెనీ నంబర్ కూడా లేదు. కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటాం. కంపెనీ ఇట్లా డిఫాల్ట్ లోడింగ్ ఆల్రెడీ ఫస్ట్ కంపెనీ ఏదో 1 lakh సరేనా, ఆ ఫస్ట్ కంపెనీ లోడ్ అవుతుంది బై డిఫాల్ట్ గేట్వే ఆఫ్ టాలీకి నంబర్ 1 lakh కంపెనీ ఈ విధంగా లోడ్ అయి ఉంటుంది. అది కాకుండా వేరే కంపెనీ లోడ్ కావాలన్నా మనం దగ్గరికి వెళ్ళి చేంజ్ చేయొచ్చు. లేదు అది కాకుండా 2-3 కంపెనీలు కావాలన్నా
ఇక్కడికి వెళ్ళి 2-3 కంపెనీలు యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని ఎప్పుడు ఇక్కడ చేస్తే ఓపెన్ అవుతుంది. చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తేనే ఆ చేసినటువంటి మార్పు అనేది అది యాక్టివేట్ అవుతుంది. కానీ ఇక్కడ కాకుండా మనం ఇక్కడికి వెళ్ళి ఈ డ్రైవ్ ఉంటుంది ఎఫ్ డ్రైవ్ ఏదో ఆ డ్రైవ్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏమైనా మనం చేంజ్ చేసినా ఇక్కడ చేంజ్ చేసినా లేదు మనం ఇక్కడికి వెళ్ళి దీన్ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ తీసుకొని ఇక్కడికి వస్తాం. అదే సో ఇక్కడ ఈ విధంగా చేసిన మనం ఇక్కడ మార్పు చేయాలంటే ఇక్కడ మనం ఇక్కడ కానీ డ్రైవ్ లో కానీ కన్సర్న్ డ్రైవ్ లో కానీ దీని దగ్గర కానీ మనం మార్పు చేయాలంటే టాలీని క్లోజ్ చేసి అప్పుడు మార్పు చేయాలి. చేస్తే టాలీ ఓపెన్ చేసి ఆ మార్పు ఎఫెక్ట్ అవుతుంది. అదే టాలీలో దగ్గర ఇక్కడ చేసినట్లయితే చేసేస్తాం కానీ అది ఎఫెక్ట్ కాదు. వెంటనే ఎఫెక్ట్ చేసిన తర్వాత టాలీ కాబట్టి ఓపెన్ లోనే చేయాలి. చేసిన తర్వాత క్లోజ్ చేసి తర్వాత నెక్స్ట్ ఇంకెప్పుడు ఓపెన్ చేసినా మనం ఇచ్చిన ఎఫెక్ట్ ఏదో దాని ప్రకారమే లోడ్ కావడమా అసలు లోడ్ కాకుండా పోవడమా. సో ఈ విధంగా చెప్తాం. దీన్ని డిఫాల్ట్ లోడింగ్ ఆఫ్ ఏ కంపెనీ మన వర్క్ బట్టి ఎక్కువ వర్క్ చేసే కంపెనీ డిఫాల్ట్ గా చేసుకోవచ్చు. ఓపెన్ చేయడం అదే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ గా వర్క్ చేయొచ్చు. దాని గేట్ లో టాలీలో ఓపెన్ అయితే దాని బట్టి సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ కంపెనీ పేజ్ ఓపెన్ అయితే అక్కడ మనం కావాల్సిన కంపెనీ సెలెక్ట్ చేసుకొని మన ఇక్కడికి రావాలి. అలాగా డిఫాల్ట్ గా ఏదో కంపెనీ లోడ్ అవుతుంది రోజు కానీ మనకి దొరకక్కర్లే వేరే దాంట్లో చేయాలి. మళ్ళీ ఏం చెప్పాము ఆల్ట్ F3 నొక్కితే డేటాబేస్కి వెళ్తాం. అంటే సెలెక్ట్ కంపెనీ పేజ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేసుకొని రావాలి. ఆటోపు దాన్ని లేకుండా తీసేయచ్చు. అంటే డిలీట్ దాని నుంచి మనం లో పెట్టేసామంటే ఏది లోడ్ కాదు. నిన్నే డిఫాల్ట్ లోడింగ్ జనరల్ గా ఏంటంటే డైరెక్ట్ గా గేట్ టాలీ ఓపెన్ అయ్యేటట్టు పెట్టుకుంటారు. లేదు ఏదైనా ఒక కంపెనీ ఎక్కువ వర్క్ చేస్తుంటాం అనుకోండి అటువంటిప్పుడు ఆ ఒక్క కంపెనీ డిఫాల్ట్ లోడింగ్ పెట్టుకోవచ్చు. సో దీంతో చూస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాయింట్ తీసుకుంటాం.